ఏ మనిషికి రాత్రి తాగినది దిగిలేనట్టు ఉంది కొంచెం. కొంచెం ఆయన గుద్ద బల తాగి నెత్తి పట్టుకుంది బాగా మంచికి. ఏది పట్టుకుంది కళ్ళు కళ్ళు కనపడతలేవు. రాత్రి ఏమన్నా దాచిపెట్టింటివి కోటర్లు 10 కోటర్లు నువ్వు దాచిపెట్టింటివి తాగి. ఇంకా దాచిపెట్టినావు ఇంకా దిగలేనట్టుంది. పద పద అట్లా కూర్చో. ఏం చెప్పు సమస్య చెప్పు. మంది చెప్పు. ఆడ ఉంది పో. నువ్వు రాత్రి దాచిపెట్టినావు. అది కాదు విషయం ఏంటంటే ఈయన రాత్రి చేసినది చాలా ఉంది. ఏం చేయలే ఉంది మందు ఉంది. మందు కాదు చెప్తా చూడు. రాత్రి బట్టలు గిట్లు అన్నీ ఇడిసేసి ప్రతి ఇంటి గోడకి ఇట్లా వెళ్ళి అది లాస్ట్ ఫైనల్ లో జరిగింది. అది ఏం జరిగిందో తెలిసిన ఈయన గారు బట్టలల్లో మొత్తం ఇడిసేసి ఇట్లా పెట్టి చెయ్యి ప్రతి ఇంటి మరి బావ బాగున్నావా బాగున్నావా అని అంటుండే రాత్రి. అంటుండే కానీ నేను ఏదో లేదు ఎవరో అనుకున్నా. నేను ఎవరేం కాదా బా ఈ మనిషే కదా అంటే కదా రాత్రి ఎన్న ఇప్పేసి మంది ఇంటికి పోతే చెప్పబోతారు. అదే సార్ ఏమైంది సార్? ఎవరు మంది ఆపింది రాత్రి మనిషికి? ఈయనక ఆయననే సొంతంగా వెళ్ళి రాత్రి నువ్వు దొంగ వచ్చినట్టు కదా మన సందులోకి. అవి రాత్రి చెప్తా ఉండ్రి దొంగ వచ్చినాడు చెడ్డి గ్యాంగ్ అవును. అట్లా వాళ్ళంటే కొంచెం మేలు. అంతకన్నా ఏం చేసినాడు అంట. ఆయన ఎవరో కాదు ఇతనే. మంచిగా దిగిలేచుడుగా నైట్ మంచి మతికిలేదు ఇంకేం దిగిలేదు కదా. కానీ ఇప్పేసి ఉన్నాడు ఎప్పుడు అప్పుడప్పుడు రాత్రి 12 గంటలప్పుడు అన్నం వండింది. అన్నం వండితే గంజి ఉంటే చూడు వంచినది అట్లా బుద్ధ మీద చల్లింది. దిగిందంట. షేకిస్తుంది బండి. ఏమన్నా అంత రంగ అసలు మీరు గంజి పడింది. ఏడుగుంది కదా గంజి పడింది. ఉడికి గంజి పడింది. ఏం చేస్తావులేదా పాపం. ఎవరు దాపినారో ఏమో గాని. ఎవరు దాపినా సొంతంగా వెళ్ళి 4 కోటలు తాగినాడు. 4 ఎవరు బేబీ? ఎవరేం కాదు. నిన్న పని చేసిందో డబ్బులు వచ్చేసి పెట్టుకోనే సత్తలా ఉండే అయిపోయినా అనా ఏడ పెట్టినా 1 కోట్ల బాటలు పెట్టినా సార్. పెట్టినావు రాత్రి వచ్చేస్తాం. ఎంత పని అయిపోయా ఒక్క డోర్ లేదు. మొత్తం తాగినావా? మొత్తం తాగితే తాగినట్లున్నాడు. మళ్ళా తాగుతా ఉంటాడు. చేస్తే తాగుతావా? అమ్మా చేస్తే తాగుతాడు. అట్లా అన్నా ఏం లేదనా. మనకి ఎల్లమ్మని చేస్తున్నారు మన ఇంటి పక్కన వాళ్ళు. అందరు రావాలి చూడు రేపు. పక్కింటి వాళ్ళు చేస్తే మేము ఎట్లా వస్తాము? వాళ్ళు మన వాళ్ళేనా? మన ఫ్రెండ్ నీకు తెలిసిన మనిషి. అట్లా మనిషి వద్దాను మళ్ళీ ఆడ తాగి అందరికి ఎందుకు వచ్చింది కంప? మెడ పెట్టుకుని ఏది ఏది పెట్టుకుంటావు కాదు ఏది పెట్టుకుంటావు మేడం? పెట్టుకొని గంట చెవుని గంట వస్తాడంటలే వస్తాడంట. మనిషి 6 గంట ఆడికి వస్తున్నాడన్న ఈ మధ్య పనులు లేవు సరిగా. ఎండాకాలం కదా. కోటంటే వస్తాడు మనిషి. చాలా మరి కోటంటే మేలు కదా. ఇప్పుడు 90కే వచ్చే వాళ్ళు ఉండరు. కోటంటే ఎక్కువ కాదు. 90కి ఏంది వాసనకే వస్తారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఉండరులే. సరేలే గానీ ఇప్పుడు ఏం కొట్టినాడా మనిషి మందు? రాత్రి కొట్టినా ఇంకా 5 ఏమన్నా చెప్పన్నా. ఏం నీకే బాగా అదే మందు అన్నది తెప్పి డబ్బులు ఇస్తే చేస్తాడు. దేవుడా డబ్బులు ఫిట్టింగ్ పెట్టా ఇస్తాలే. నువ్వు డబ్బులు చకోడీలు వస్తాయి. ఫుల్ గుడి ముందు వాళ్ళకి బిచ్చమైన కూడా సరిపోవి. ఎన్ని కూడా తాగినప్పుడు 90 తాగినావు. 90కి అంత కొట్టింది 90కే పెరిచింది బండి. కాదు ఇవి ఎవరిది? ఎవరిదన్నా అంగి పంచ
అది రాత్రి పేషెంట్ రాత్రి ఇప్పేసినాడు కదా అన్ని అవి గలీజ్ అయిపోయింటే నేనే మా ఉంది బట్టలు వేపించినాడు. ఏం అంత అలవాటు అయిందా మనిషికి? ఏం చేస్తా పిల్లం వచ్చేసి ఎక్కడికో పోయిందట ఆ బాధలో అయినా తాగుతున్నాడు. ఆస్తి దండిగా ఉంది కదనా, తరగబెడుతున్నాడు ఇప్పుడు. ఆడ బార్లో ఒక బార్ లో పత్రం ఇచ్చేది కాదు, ఆడ బాగా పెట్టేసినాడు బార్ షాప్ కి. మళ్ళా ఏమంతా మళ్ళా తిమ్మప్ప హోటల్ కూడా పెట్టినాడు. వాళ్ళు బుక్ ఇంత పెద్ద పెట్టి వాళ్ళు రోజు రాస్తున్నారు. ఒక ఆర్డర్ తీసుకుంటా అంట, ఆడ ఒక ఆర్డర్ తీసుకుంటా అంట, కూడా తీసుకుంటాడు. హోటల్లో పొద్దున్నే వచ్చేసి చికెన్ చేరువా లేకపోతే మటన్ చేరువా చపాతీలు దొరకగడా హోటల్లో పొద్దున్నే బంగారులకు పోయి బాగా ఇట్లా చింపుకొని బాగా ముక్క ఒక రోజు ఇది పరోటా పీసికి కోట వేసుకొని తిన్నాడంట. మరి ఏమట్లా అంటే మంచి మళ్ళీ తినవటాను తింటుంటా పోతుంటా పరోటా ఉస్కా కాదు పుస్కా కుస్కా పోయి ఉస్కా ఇది ఎందుకంటే కోటర్కి సరేలే గాని ఇంకోటి తెలుసా ఇస్తుంది ఏడన్నా కోటర్ కొట్టు బట్టలు ఇస్తాడంటే ఎందుకు చూపిస్తాడు అనమాట. నేనే మెడకేసుకుని మెడకు కాదు నడుముకు చుట్టుకొని పోతున్నాడు. రుమాలు కడతాడు, ఇట్లా ఇట్లా పెడతాడు. ఎట్లా ఇట్లా ఉంటే మనిషి ఎప్పుడు సరే ఎంత ఎట్లా చేసుకున్నాడు 24 hours అంతగా గలీజ్ ఏందన్నా కూర్చున్నాడన్న మనిషి మనుషులు కాలే అట్లా కూర్చొని ఏదన్నా చెడు వాసన కోటర్ వాసన వస్తుంది. మరి గబ్బు సరే ఇంటికి పో, నువ్వు ఇంటికి పోయి స్నానం చేసి తిని పండుకో సరేనా. మరి ఇట్లా ఉండవు మా అన్న ఇంటికి ఆవిడిచి పెట్టేసింలే అంటే ఊరికే గలీజీ అంత ఏరుకోవడం మంచిగా మనిషి గల మరి అంత రోత కాదనా ఏమంతా ఇదైపోయినాడు ఈ మధ్య. వాళ్ళ భార్య కొంచెం సరిగా లేదు ఈయనతోని. అందుకోసం ఆ బాధలో చేసినారంటే చేసినారు చాలా మంది డబ్బులు ఇప్పించుకోవడము కాకుండా ఇన్సైట్ చేసుకుంటుండే, వేసుకుంటుండే, టై వేసుకుంటుండే, అన్ని పెట్టుకుంటుండే. అది ఏదో లూనా ఉండే అది కూడా పోయింది. అది ఎవరికో తాకట్టు పెట్టినాడు, తాకట్టు పెట్టి తాగేకే తాగేదే మరి ఏం లేదు లవ్ చేసిందంటలే మంచి లవ్ చేసినాడు కరెక్టే. కానీ ఆమె ఏం చేసిందంటే ఈయన యొక్క ఆస్తి భూస్తి అంతా కొట్టేసింది కదా, కొట్టేసి వెళ్ళిపోయింది. కోర్టుకి ఎక్కితే భరణం అడిగినాడు. ఏం చేస్తావు పాపం అతని. నీకేమో సెల్ లో మెసేజ్ వచ్చింది చూడు, రాత్రి చూసుకోలేదా మనము? ఏమన్నా ఇదే చూడనా, ఇదేనా ఈ ఫోటోనే వచ్చింది, ఇదే చూడనా. మళ్ళీ ఓకే అయితే చూసుకుందాం, చూడరా అయిపోయినా చూడు మనిషి